నెక్స్ట్ టాపిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనొచ్చు. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్. ఏంటి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే మరి ఏదైనా ఒక వేరియబుల్లో వాల్యూ ప్రింట్ చేయాలన్నా, స్క్రీన్ మీద ప్రింట్ చేయాలన్నా, అలానే వేరియబుల్లో ఉన్న వేరియబుల్లోకి వాల్యూని స్టోర్ చేయాలన్నా కూడా ఈ ఫంక్షన్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. సో వీటిలో ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్స్ తీసుకుంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ అనే ఒక ఫంక్షన్. స్కాన్ఎఫ్ దీన్ని వచ్చేసి ఏమంటారంటే ఇట్ ఈజ్ స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. స్కాన్ఎఫ్ ఈజ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఎలా రాస్తామంటే దీనికి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఈ సింటాక్స్ తీసుకుంటే కనుక స్కాన్ఎఫ్ ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్ ఇలా డిఫైన్ చేస్తాం. అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అనుసారి వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే ఇలా డిఫైన్ చేస్తాం. స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్. అయితే ఇక్కడ ఏంటి స్కాన్ఎఫ్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్స్ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ ఉంది. ఆ ఎక్స్ అనే వేరియబుల్లోకి వాల్యూ మనం ఇన్పుట్ చేయాలి. అంటే రన్ టైంలో ఆ వేరియబుల్లోకి వాల్యూ స్టోర్ చేయాలి. అప్పుడు ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించి స్కాన్ఎఫ్ ఇక్కడ ఆ వేరియబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే లాస్ట్ ఇక్కడ మన డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రతి వేరియబుల్కి ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది ఉంటుంది. దాన్నే ఫార్మాట్ స్ట్రింగ్ అంటారు, కన్వర్షన్ క్యారెక్టర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ దేనికంటే కంపైలర్ రికగ్నైజ్ చేయటం కోసం. ఎందుకంటే సి అనేది మనకి ఓల్డ్ లాంగ్వేజ్, 50 years బ్యాక్ లాంగ్వేజ్. అప్పట్లో మనకి ఏంటంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లేవు కాబట్టి కంపైలర్కి ప్రతిదీ మనం డిఫైన్ చేయాలి. సో ఇది ఇలాగే ఇలా అని చెప్పేసి ప్రతిదీ మనం దానికి చెప్పాలి. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఇది ఇంటిజర్ వేరియబుల్, దీంట్లో ఇంటిజర్ డేటా స్టోర్ చేస్తున్నాం అని కంపైలర్కి తెలియచేయటం కోసం ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. ఇక్కడ ఇంటిజర్కి వచ్చేసి ఏంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ %d ఇలా రాసి అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అన్నాం. ఏంటి అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇక్కడ లాస్ట్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఇలా ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తే ఆ డిఫైన్ చేసిన వేరియబుల్ మెమరీలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. మెమరీ దానికి కొంత స్పేస్ని రిజర్వ్ చేసి పెడుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎంత స్పేస్ని రిజర్వ్ చేస్తుందంటే ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ని బట్టి మెమరీ దానికి కొంత స్పేస్ని ఎలొకేట్ చేసి పెడుతుంది. అయితే మెమరీ వచ్చేసి ఏంటి మనకి చాలా పెద్దది. మెమరీ ఎలా ఉంటుందంటే మనకి మిలియన్స్ కాదు బిలియన్స్ ఆఫ్ బైట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1 MB ర్యామ్ అన్నాం అనుకోండి. 1 MB ర్యామ్ అంటే ఒక 10 lakhs బైట్స్ అంటాం. 10 lakhs బైట్స్. అలా ఇప్పుడు మనకి 1 MB ర్యామ్ కంటే 10 lakhs బైట్స్ అంటే ఇప్పుడు మనం 1 GB ర్యామ్ అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది మనకి 10 crore బైట్స్ అవుతుంది. 10 crore బైట్స్ అనమాట. కానీ ఇప్పుడు మనం వాడే కంప్యూటర్స్ అన్నీ 8 GB ర్యామ్లు 16 GB ర్యామ్లు కదా. కాబట్టి ఇప్పుడు మెమరీ ఎంత ఉంటుంది బిలియన్స్ ఆఫ్ బైట్స్ ఉంటాయి. అంటే అంత పెద్ద మెమరీ ఉంటుంది. సో అంత మెమరీలో ఈ వేరియబుల్ వెళ్ళి ఎక్కడో ఒక చోట స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్ ఏ లొకేషన్లో స్టోర్ అయింది అనేది ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని పట్టుకోవడం కోసం ఇక్కడ యాంపర్సెండ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ అండ్ అనే ఆపరేటర్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్, ఆ వేరియబుల్ మెమరీలో ఏ లొకేషన్లో అయితే స్టోర్ అయిందో ఆ స్టోర్ అయిన లొకేషన్ ఆ మెమరీని హోల్డ్ చేస్తుంది. ఆ మెమరీ అంటే ఆ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్ళి మనం ఇచ్చిన వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూని ఆ ఎక్స్లోకి స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ యాంపర్సెండ్ అనేది ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే కంపైలరు ఆ వేరియబుల్ మెమరీలో ఏ లొకేషన్లో స్టోర్ అయిందో దాని అడ్రస్ని పట్టుకోవడంలో ఫెయిల్ అవుతుంది. మనం ఇచ్చిన వాల్యూ ఆ వేరియబుల్లోకి వెళ్ళదన్నమాట. కాబట్టి కంపల్సరీగా వేరియబుల్లోకి వాల్యూ ఇన్పుట్ చేయాలి అనుకున్నప్పుడు యాంపర్సెండ్ అనేది ఖచ్చితంగా వాడతాం. యాంపర్సెండ్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అంటాం. అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అంటే మెమరీలో ఆ వేరియబుల్ ఏ లొకేషన్లో స్టోర్ అయిందో ఈ యాంపర్సెండ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఒకవేళ మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఎలా ఇస్తామంటే అప్పుడు సేమ్ స్కాన్ఎఫ్ %d ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి 1A 2B అండ్ C ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ వేరియబుల్స్. ఒకవేళ మిక్స్డ్ వేరియబుల్స్ ఉండే ఎలాగా అంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఎలా ఉంటే ఇలా రాయొచ్చు. %d దెన్ %s %f.
%d అంటేనేమో రోల్ నెంబర్ అనుకుందాం. తర్వాత %s అంటే స్ట్రింగ్ అంటాం. చూద్దాం అది కూడా. ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ అనుకున్నాం. తర్వాత %f ఫీ ఇలా డిఫైన్ చేసాం. అంటే ఒకటేమో ఇంటిజర్ డేటా టైపు, ఒకటేమో క్యారెక్టర్ డేటా టైపు, ఇంకోటేమో ఫ్లోట్ డేటా టైపు. ఇలా మనం రాయొచ్చు. ఇది scanf అనే ఫంక్షన్. సో ఇన్పుట్ ఫంక్షన్లో ఫస్ట్ scanf అనేది ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇక్కడ ఈ scanf ఫంక్షనే కాకుండా ఇంకా మనకి వేరే ఫంక్షన్స్ ఉన్నాయి. వేరే ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒకటి getChar అనే ఫంక్షన్. getChar అంటాం. ఈ ఫంక్షన్ దేనికంటే ఇది వచ్చేసి క్యారెక్టర్ ఇన్పుట్ ఫంక్షన్. అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ వరకు, ఓన్లీ క్యారెక్టర్స్ వరకు మనం ఇన్పుట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ getChar అనే ఫంక్షన్ వాడచ్చు. ఓన్లీ క్యారెక్టర్సే. అంటే దీని సింటాక్స్ మనం ఎలా రాయొచ్చు అంటే వేరియబుల్ ఈక్వల్ టు getChar అని చెప్పేసి రాస్తాం. వేరియబుల్ ఈక్వల్ టు getChar ఇలా డిఫైన్ చేస్తాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, getChar అనే ఫంక్షన్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఓన్లీ క్యారెక్టర్స్. అంటే ఆల్ఫాబెట్స్ అలాంటి ఇన్పుట్ చేయాలనుకున్నప్పుడు getChar ఫంక్షన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ char గ్రేడ్ అన్నాం. అంటే గ్రేడ్ అనే ఒక వేరియబుల్ ఉంది. అప్పుడు ఆ గ్రేడ్ అనే వేరియబుల్ ఒక వాల్యూ ఇన్పుట్ చేయాలంటే గ్రేడ్ ఈక్వల్ టు getChar అనే ఫంక్షన్ ఉపయోగించేయచ్చు అనమాట. ఇలా రాయొచ్చు. ఇట్లా డిఫైన్ చేస్తాం. ఇది వచ్చేసేంటి క్యారెక్టర్ ఇన్పుట్ ఫంక్షన్. ఇట్లా ఇంకొకటి తీసుకుంటే గెట్స్. ఇది వచ్చేసి స్ట్రింగ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. స్ట్రింగ్స్ ఇన్పుట్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ ఉపయోగిస్తాం. గెట్స్ లేకపోతే గెట్ఎస్ అంటారు. గెట్ఎస్ మీన్స్ గెట్ స్ట్రింగ్ అని చెప్పేసి పిలుస్తాం. గెట్ స్ట్రింగ్. దీని సింటాక్స్ తీసుకుంటే కనుక గెట్ఎస్, ఇక్కడ వేరియబుల్, ఏం వేరియబుల్? స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేస్తాం. ఇలా అంటే పైన తీసుకున్నదేమో getChar అనేది సింగిల్ క్యారెక్టర్ ఇన్పుట్ చేయడం కోసం, ఇది వచ్చేసి getS అనేది స్ట్రింగ్ ఇన్పుట్ చేయడం కోసం. ఏంటి ఇక్కడ క్యారెక్టర్కి స్ట్రింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా స్ట్రింగ్ అంటే ఏం చెప్తారంటే స్ట్రింగ్ డెఫినేషన్ ఏమంటారంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. వాట్ ఈస్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ డెఫినేషన్ చేస్తే స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ నేమ్ ఉంది, లేదా కోర్స్ ఉంది, లేదా అడ్రస్ ఉంది. దీంట్లో వచ్చేసి ఏంటి, ఇప్పుడు నేమ్ అన్నాం. నేమ్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ నేమ్ ఇస్తున్నాను, కుమార్ అని ఇస్తున్నాను. ఇందులో వచ్చేసి ఏంటి మనకి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. అదే సింగిల్ క్యారెక్టర్ ఉందనుకోండి, సింగిల్ ఉంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ కాబట్టి. అయితే ఇక్కడ స్ట్రింగ్స్ అనేవండి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటిని స్ట్రింగ్స్ అని పిలుస్తాం. సింగిల్ క్యారెక్టర్ నేమ్ సింగిల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ చేస్తాము. అదే స్ట్రింగ్స్ని వచ్చేసి డబుల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ చేస్తాం. ఇలా డబుల్ కొటేషన్స్లో. సో ఈ విధంగా మనకి స్ట్రింగ్స్ ఇన్పుట్ చేయాలి అనుకుంటే ఉపయోగించుకునేదే, స్ట్రింగ్స్ ఇన్పుట్ చేయడం కోసం వాడే ఫంక్షనే getS అనే ఫంక్షన్. ఇప్పుడు మరి స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేస్తారంటే సేమ్ అదే డేటా టైప్. ఇక్కడ క్యారెక్టర్ డిఫైన్ చేయడం కోసం ఏదైతే తీసుకున్నామో char అనే డేటా టైపు, ఆల్సో స్ట్రింగ్ డిఫైన్ చేయడం కూడా అదే డేటా టైప్ వాడతాం. కాకపోతే దీన్ని ఎలా రాస్తామంటే str ఆఫ్ సైజ్ అనేది మెన్షన్ చేస్తాం. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో సైజ్. str అంటే స్ట్రింగ్ అనుకున్నాం. str ఆఫ్ 80 అంటే మన ఇష్టం ఎంతనే ఇవ్వచ్చు. అంటే మనం ఇన్పుట్ చేసే వాల్యూస్ని బట్టి అందులో ఎంత డేటా అయితే ఇస్తున్నామో దాన్ని బట్టి ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ నేమ్ ఉంది, నేమ్లో 20 లెటర్సే ఉన్నాయి అనుకోండి, సో 20 అనే ఇస్తాం. 10 ఉన్నాయి అనుకుంటే అట్లా మన చాయిస్, ఎంత వాల్యూస్ అయితే ఉన్నాయో అంత వాల్యూస్ వరకు డిఫైన్ చేయవచ్చు. సో స్ట్రింగ్స్ ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్లోకి డేటా ఇవ్వాలంటే అది ఇన్పుట్ చేయాలి అనుకుంటే getS నేమ్ ఇలా డిఫైన్ చేయొచ్చు. సో ఇవి ఇన్పుట్ ఫంక్షన్స్. ఫస్ట్ది scanf అనే ఫంక్షన్. scanf అనేది ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. అంటే scanf ఉపయోగించి న్యూమరికల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, నంబర్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, అండ్ ఆల్సో స్ట్రింగ్ వాల్యూస్ని కూడా ఇన్పుట్ చేసుకోవచ్చు. అంటే ఈ scanf ద్వారా అన్ని న్యూమరికల్ వాల్యూస్ ఇన్పుట్ చేస్తాం అండ్ ఆల్సో స్ట్రింగ్ వాల్యూస్. లేదు ఎస్పెషల్లీ ఓన్లీ క్యారెక్టర్కి సంబంధించిన ఫంక్షన్స్ వాడాలి అనుకుంటే కనుక getChar వచ్చేసి ఓన్లీ క్యారెక్టర్స్ వరకే తీసుకుంటుంది, సింగిల్ క్యారెక్టర్స్ వరకే. అలా కాకుండా స్ట్రింగ్స్ ఇన్పుట్ చేసుకున్నప్పుడు అప్పుడు getS అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. getS మీన్స్ గెట్ స్ట్రింగ్ అనే ఫంక్షన్. దీని ద్వారా ఏంటంటే స్ట్రింగ్స్ మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇన్పుట్ ఫంక్షన్స్ అన్నమాట.
సో నెక్స్ట్ అవుట్పుట్ ఫంక్షన్స్ తీసుకుంటే తర్వాత అవుట్పుట్ ఫంక్షన్స్. ఈ అవుట్పుట్ ఫంక్షన్స్లో ఫస్ట్ది వచ్చేసి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్. ఇది వచ్చేసి ఇట్ ఈజ్ అ స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ లాగా ప్రింట్ఎఫ్ అనేది ఒక స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ని ఎలా రాస్తాము, దీని సింటాక్స్ తీసుకుంటే కనుక ప్రింట్ఎఫ్ సేమ్ ఇక్కడ ఫార్మాట్ స్ట్రింగ్ అనొచ్చు, లేదా ఫార్మాట్ స్పెసిఫైయర్ కామా వేరియబుల్స్ ఇలా రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ప్రింట్ఎఫ్ నేను ఇక్కడ జస్ట్ కొటేషన్స్లో వెల్కమ్ అన్నాను. అంటే ఇక్కడ కొటేషన్స్లో మనం ఏదైతే మెసేజ్ రాస్తామో ఆ రాసిన మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ కొటేషన్స్లో వెల్కమ్ అన్నా, సో అక్కడ మనం రాసింది ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది. అదే ఏదైనా వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఇంట్ x = 10 అందులో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ప్రింట్ఎఫ్ ఇంటిజర్ యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ ఇక్కడే ఉంది, ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటది %d, x ఇలా ఇస్తాం. అంటే ఇప్పుడు ఈ ఫార్మాట్ స్ట్రింగ్ అనేది ఇవ్వకపోతే ఆ ఎక్స్లో ఉన్న వాల్యూని అది కన్వర్ట్ చేయలేదన్నమాట, అంటే దాన్ని రికగ్నైజ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, మన ఈ ఫార్మాట్ స్ట్రింగ్ ఇవ్వకపోతే ఆ వాల్యూని అది కన్వర్ట్ చేసి ప్రింట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ వాల్యూ అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే కాదు. అందుకని కంపల్సరీగా ఇన్పుట్ చేసేటప్పుడు స్కాన్ఎఫ్లోను ఫార్మాట్ స్ట్రింగ్ వాడాలి, ఆల్సో ప్రింట్ఎఫ్లోను ఫార్మాట్ స్ట్రింగ్ వాడాలి. ఇలా రాసాం. ఇంకో విధంగా రాయొచ్చు ప్రింట్ఎఫ్ ఎలా అంటే ప్రింట్ఎఫ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈజ్ అని %d, x ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, ఇది వ్యాలిడ్. ఈ కొటేషన్స్లో ఉన్నది ఏంటి, ఎక్స్ వాల్యూ ఈజ్ అని స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది, తర్వాత దాన్ని కన్వర్ట్ చేసి ఆ ఎక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఇలా డిఫైన్ చేస్తాం. ఒకవేళ మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటే ఏంటి అంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఇలా రాస్తాం %d, %s, %f. ఫస్ట్ ఇది రోల్ నెంబర్ అనుకోండి, సెకండ్ ఇది నేమ్ అనుకున్నాం, తర్వాత ఫ్లోట్ ఫీ అనుకున్నాం. ఇలా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రింట్ఎఫ్. దీని వచ్చేసి ఏమన్నా స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్. అలానే ఇందాక మనకి ఇన్పుట్లో గెట్ క్యార్ వాడాం కదా, క్యారెక్టర్ ఇన్పుట్ చేయడం కోసం. ఇప్పుడు క్యారెక్టర్ ప్రింట్ చేయడం కోసం ఫంక్షన్ ఉంది, పుట్ క్యార్ అనే ఫంక్షన్. ఇది వచ్చేసి ఏమంటారంటే ఇట్ ఈజ్ క్యారెక్టర్ అవుట్పుట్ ఫంక్షన్. ఇది క్యారెక్టర్ అవుట్పుట్ ఫంక్షన్ అనమాట పుట్ క్యార్ అనేది. అంటే దీని సింటాక్స్ తీసుకుంటే జస్ట్ మనకి ఏమైనా పుట్ క్యార్ ఆఫ్ వేరియబుల్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్ క్యార్ ఆఫ్ జస్ట్ గ్రేడ్ అంతే, అందులో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఆ పుట్ క్యార్ అనే ఫంక్షన్ ద్వారా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని, అంటే ఈ సింగిల్ క్యారెక్టర్ కదా, క్యారెక్టర్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయవచ్చు. అదేవిధంగా పుట్టెస్, అదే ఒక స్ట్రింగ్ ఇన్పుట్ చేయాలన్నప్పుడు ఇది వచ్చేసి ఏంటి స్ట్రింగ్ అవుట్పుట్ ఫంక్షన్. స్ట్రింగ్ అవుట్పుట్ ఫంక్షన్ ఇది పుట్టెస్. సింటాక్స్ తీసుకుంటే పుట్టెస్ స్ట్రింగ్ వేరియబుల్ అంటాం. సో స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్నదాన్ని ప్రింట్ చేయాలన్నప్పుడు దెన్ పుట్టెస్ str ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది అవుట్పుట్ ఫంక్షన్. ఇక్కడ సింపుల్గా మనం చూడొచ్చు ఏంటి అంటే ఇన్పుట్ ఫంక్షన్స్లో స్టాండర్డ్ ఫంక్షన్ ఏది అంటే స్కాన్ఎఫ్, అవుట్పుట్లో వచ్చేసి స్టాండర్డ్ ఫంక్షన్ ఏదంటే ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఏ డేటా టైప్నైనా సరే దీంట్లో ఇన్పుట్ చేయొచ్చు, ప్రింట్ చేసేయచ్చు. అలా కాకుండా ఎస్పెషల్లీ మనం ఓన్లీ క్యారెక్టర్స్ ఇన్పుట్ చేయాలనుకున్నప్పుడు గెట్ క్యార్ ఫంక్షన్ వాడతాం. ఆ క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు పుట్ క్యార్ ఫంక్షన్ వాడతాం. అదేవిధంగా స్ట్రింగ్ ఇన్పుట్ చేయాలనుకున్నప్పుడు గెట్ ఎస్ వాడతాం, స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు పుట్ ఎస్ వాడతాం అనమాట. జస్ట్ డిఫరెన్స్ అంతే. ఇవి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు డేటా మనం ఇన్పుట్ చేస్తాము, ఆ ఇన్పుట్ చేయటం కోసం కొన్ని ఫంక్షన్స్ ఉపయోగిస్తాము. అదేవిధంగా డేటాను మనం స్క్రీన్ మీద ప్రింట్ చేస్తాం, ఆ స్క్రీన్ మీద ప్రింట్ చేయడం కోసం ఉపయోగించుకునే ఫంక్షన్స్. ఇవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తే ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్స్ కూడా ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇట్లా ఓకే, ఇప్పుడు వరకు ఏంటి టోకెన్స్ చూసాము, డేటా టైప్స్ చూసాము, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి చూసాము. నెక్స్ట్ ఫైనల్గా సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఇది మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు వరకు ఏంటంటే ప్రోగ్రామ్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఇవన్నీ
ఎందుకంటే ముందు ఫస్ట్ డేటా స్టోర్ చేయాలి, ఆ డేటా స్టోర్ చేయడం కోసం వేరియబుల్స్ కావాలి. సో వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేయాలి అది చూసాం. తర్వాత ఆ వేరియబుల్స్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి, సో దానికోసం డేటా టైప్స్ చూసాం. నెక్స్ట్ ఆ వేరియబుల్స్లో డేటా మనం ఎలా స్టోర్ చేయాలి, ఆ వేరియబుల్స్లో ఉన్న డేటాను ఎలా ప్రింట్ చేయాలి, దానికోసం ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ చూసాం. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, అసలు ప్రోగ్రామ్ ఎలా రాయాలి, సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి. దీనికోసం ప్రోగ్రామ్ రాయడం కోసం ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, దాన్నే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటాం. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ అని చెప్పేసి పిలుస్తాం, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఫస్ట్ ప్రీ ప్రాసెసర్, తర్వాత నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్స్. ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఫంక్షన్ డిక్లరేషన్స్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఆ నెక్స్ట్ ఆ మెయిన్ ఫంక్షన్లో వేరియబుల్ డిక్లరేషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఆ స్టేట్మెంట్స్. ఫైనల్గా మనం డిఫైన్ చేసిన ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ ఫంక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ డెఫినిషన్స్. ఇది పూర్తిగా సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఇవి. సో దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఒక్కొక్కటి 1 by 1 డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటే ఏంటి. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటే ఆల్రెడీ ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, ఇవి ఆల్రెడీ కంపైల్ అయిపోయి ఉంటాయి. సో ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే జస్ట్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే హెడర్ ఫైల్స్ని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటాం. హెడర్ ఫైల్స్ ఫస్ట్ ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు సిలో వచ్చేసి లైబ్రరీస్ ఉంటాయి అన్నాం. సి లాంగ్వేజ్లో ఫీచర్స్లో ఇక్కడ సిలో బిల్టిన్ లైబ్రరీస్ ఎక్కువ, ఆ లైబ్రరీస్నే హెడర్ ఫైల్స్ అంటాం. ఏంటి, మ్యాథ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఇలాగ మనకి బిల్టిన్ లైబ్రరీస్ అని ఉంటాయి. ఆ లైబ్రరీస్ని డిఫైన్ చేయడం కోసం ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఉపయోగిస్తాం. వాటిని హెడర్ ఫైల్స్ అని చెప్పేసి కాల్ చేస్తారు. ఇవన్నీ మనకి హ్యాష్ అనే సింబల్తో స్టార్ట్ అవుతాయి. హ్యాష్ సింబల్తో స్టార్ట్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ కూడా రాసేద్దాం 1 by 1. ఫస్ట్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ కాబట్టి హ్యాష్ ఇన్క్లూడ్ యాంగిల్ బ్రాకెట్స్ మధ్యలో రాస్తాం stdio.h. ఇది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. అంటే ఈ stdio.h మీన్స్ హెడర్ ఫైల్ అంటాం. అంటే ఇది ఒక లైబ్రరీ, దీంట్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇందాక ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ చెప్పుకున్నప్పుడు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్స్ ఈ లైబ్రరీలోనే ఉంటాయి. కాబట్టి ఆ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ హెడర్ ఫైల్ని కంపల్సరీగా ప్రోగ్రాంలో మెన్షన్ చేయాలి. సో అలాగా కొన్ని ఫంక్షన్స్, ఇప్పుడు పుట్టెస్ ఉంది, తర్వాత గెట్టెస్ ఉంది, అలానే ఇంకా కొన్ని ఫంక్షన్స్ వస్తాయి. ఆ ఫంక్షన్స్కి సంబంధించిన హెడర్ ఫైల్స్ మొత్తం ఫస్ట్ అట్ ది బిగినింగ్లో రాయాలి. వీటిని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటాం. ప్రీ ప్రాసెసర్ ఎందుకు అంటామంటే యాక్చువల్గా మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రాంలో ప్రతి లైను కంపైల్ అవుతుంది, బట్ ఇవి కంపైల్ కావు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కంపైల్ అయిపోయి ఉంటాయి. అందుకే ప్రీ ప్రాసెసర్ అంట, ముందే కంపైల్ అయిపోయి ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ది. తర్వాత నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఏంటి గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్స్ అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు సి లాంగ్వేజ్ పర్పస్ ఏంటంటే సిలో మనం ప్రోగ్రామ్స్ని మాడ్యూల్స్ వైజ్గా అంటే ఫంక్షన్స్ వైజ్గా రాస్తాం. ఈ ఫంక్షన్స్ వైజ్గా రాసేటప్పుడు ఫంక్షన్ అంటే సింపుల్గా మీకు అర్థం అంటే బ్లాక్ అనుకోండి. ఫంక్షన్ 1 ఒక బ్లాకు, ఫంక్షన్ 2 ఒక బ్లాకు. ఈ ఫంక్షన్ 1లో ఉన్న డేటా వేరియబుల్స్ ఫంక్షన్ 2లోకి రావు, ఫంక్షన్ 2లో ఉన్న వేరియబుల్స్ ఫంక్షన్ 1లోకి రావు. అలా కాకుండా కొన్ని వేరియబుల్స్ని ఫంక్షన్ 1లోను ఫంక్షన్ 2లోను రెండిట్లోనూ యూస్ చేయాలంటే వాటిని మనం గ్లోబల్గా డిఫైన్ చేసుకుంటూ వస్తాం. సో అవి ఇంకొంచెం మనం డీటెయిల్గా లోపలికి వెళ్ళినప్పుడు వస్తుంది. ఈ గ్లోబల్ వేరియబుల్స్ అంటే సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్ ఒక ఫంక్షన్ కన్నా ఎక్కువ ఫంక్షన్స్లో దాన్ని యూజ్ చేయాలంటే ఆ వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఇనిషియల్గా మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఫంక్షన్ డిక్లరేషన్స్.
మనం అలాగే ఏమన్నా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి, మన ఓన్గా ఫంక్షన్స్ అంటే బ్లాక్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఎన్ని మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవాలో వాటిని ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఓకే. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సి లాంగ్వేజ్లో మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ సి ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ మెయిన్ ఫంక్షన్. వితౌట్ మెయిన్ ఫంక్షన్ అసలు ప్రోగ్రామ్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం మెయిన్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఇలా ఫంక్షన్ బ్లాక్ రాస్తాం. ఇది ఫంక్షన్. అయితే ఇది ఫంక్షన్ కాబట్టి ఎలా తెలుస్తుంది, ఇక్కడ చివర మనం పెరాన్సిస్ అనేది డిఫైన్ చేస్తాం. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ ఏ సి ప్రోగ్రామ్ మనం రాస్తున్నాం అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ సి మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లేకుండా ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ జరగదు. మెయిన్ ఈజ్ అ రిజర్వ్డ్ ఫంక్షన్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఇది ఫంక్షన్ కాబట్టి చివర పెరాన్సిస్ డిఫైన్ చేస్తాం. ఇవి ఏంటంటే ఫంక్షన్ యొక్క బ్లాక్ అంటాం. ఆ బ్లాక్ అంటే ఆ ఫంక్షన్ లోపల మనం రాసుకునే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా ఈ లోపల డిఫైన్ చేసుకుంటూ వస్తాం. సో ఈ మెయిన్ ఫంక్షన్ని ఇంకా రకరకాలుగా డిఫైన్ చేస్తారు, అది మన తర్వాత చూద్దాం. ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు సింపుల్గా జస్ట్ మెయిన్ ఫంక్షన్ రాస్తాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ లోపల ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్స్. ఈ వేరియబుల్ డిక్లరేషన్స్ ఏంటి అంటే ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ అన్నారు, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్స్ అంటే ఇందాక మనం గ్లోబల్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఈ మెయిన్ ఫంక్షన్ లాగా మనం ఇంకా కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ వేరియబుల్ ఆ ఫంక్షన్లో కూడా కావాలంటే గ్లోబల్గా తీసుకుంటాం. లేదు మనకు వేరియబుల్స్ ఈ మెయిన్ ఫంక్షన్లోనే మనం వాడుకోవాలంటే కనుక యూస్ చేస్తున్నామంటే అప్పుడు ఈ వేరియబుల్ డిక్లరేషన్స్ అనేది తీసుకుంటాం. వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే మనం ప్రీవియస్ చెప్పాం, డేటా టైప్స్ చెప్పాం. ఇప్పుడు నాకు ఎక్స్ అనే ఒక వేరియబుల్ అవసరం కాబట్టి ఆ వేరియబుల్ ముందు డేటా టైప్ ఎక్స్ ఇలా డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ప్రోగ్రాంలో మనకి ఎన్ని వేరియబుల్స్ అయితే అవసరం అవుతున్నాయో ఆ ప్రతి వేరియబుల్ని మనం ముందుగా డిక్లేర్ చేయాలి. మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ హెడర్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ వేరియబుల్స్ అనేవి ఆ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ అనే వేరియబుల్ అవసరమైంది, ఓకే. తర్వాత ప్రోగ్రాము కొన్ని లైన్స్ ఏదో కొంత లైన్లు ఇలా కొంత కోడింగ్ రాసాం, మళ్ళీ ఇక్కడ నాకు ఇంకొక వేరియబుల్ అవసరమైంది ఇంటూ కే అనే వేరియబుల్, అలా తీసుకోకూడదు. ఎందుకంటే వేరియబుల్ డిక్లరేషన్ అని ఉంటుంది. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ప్రోగ్రాంలో మనకు కావాల్సిన వేరియబుల్స్ మొత్తాన్ని ముందుగానే మనం ఇక్కడ డిఫైన్ చేసి పెట్టాలి. ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతుందో, లేదు ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ కామా వై అవసరమైంది, ఓకే. మనకి ఎక్కడో ఇంకొక వేరియబుల్ అవసరమైంది ప్రోగ్రామ్ ఇన్ బిట్వీన్లో, దాని బిగినింగ్లోకి వచ్చేసి ఆ వేరియబుల్ అక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇలా వేరియబుల్స్ అనేవి టాప్ ఆఫ్ ది ప్రోగ్రాంలోనే అంటే మెయిన్ ఫంక్షన్ బిగినింగ్లోనే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఇది వేరియబుల్ డిక్లరేషన్స్ అంటే. తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్. ఏంటి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లోకి వాల్యూ ఇన్పుట్ చేయాలి, ఎలాగా స్కాన్ఎఫ్ ద్వారా కానీ అలాగా వాల్యూ ప్రింట్ చేయాలి ప్రింట్ ఎఫ్ ద్వారా, అలాంటి లేదు వాటిలో ఉన్న వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక ఈ పార్ట్ అంతా మనం ఈ కింద రాసుకుంటూ వస్తాం, ఇన్పుట్ చేయటము, క్యాలిక్యులేట్ చేయటం, ప్రింట్ చేయటం అంతా ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటూ వస్తాం. అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ బ్లాక్ని క్లోజ్ చేస్తాం. తర్వాత ఇక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ డెఫినిషన్స్. ఇదేంటి అంటే ఇక్కడ మనం ఇలా మెయిన్ ఫంక్షన్ లాంటిది మనం కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నాం కదా, ఆ క్రియేట్ చేసిన ఫంక్షన్స్ యొక్క కోడ్ అనేది మనం ఈ కింద రాస్తాం అన్నమాట. సో ఇనీషియల్గా మనం అక్కడ దాకా అవసరం లేదు, జస్ట్ ఇంతవరకు చూస్తే సరిపోతుంది. తర్వాత మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాటిని ఎలా డిఫైన్ చేయాలి ఏంటది అప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇది సింపుల్గా సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయాలి అంటే ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అంటే అట్ ది బిగినింగ్ హెడర్ ఫైల్ ఉండాలి ఖచ్చితంగా, అలానే తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఉండాలి. మెయిన్ ఫంక్షన్ లేకుండా ప్రోగ్రామ్ అనేది రాయలేము కాబట్టి మనం ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చివర పెరాన్సిస్ అనేది మెన్షన్ చేయాలి. ఆ ఫంక్షన్కి సంబంధించిన ఒక బ్లాక్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ బ్లాక్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఫ్లవర్ బ్రాకెట్స్తో ఫంక్షన్ బ్లాక్ డిఫైన్ చేస్తాం. ఈ బ్లాక్ లోపల మనకి స్టేట్మెంట్స్, వీటిని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటారు. ఏమేం కావాలో ఆ స్టేట్మెంట్స్ మొత్తాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటూ వస్తాం. ఇది సింపుల్గా స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. అయితే ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడ మనం రాసేటప్పుడు అసలు ఇక్కడ మనం ప్రోగ్రాము దేనికోసం రాస్తున్నాము అంటే ఈ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం ఏంటి దాని యొక్క టైటిల్ అనేది మనం డిఫైన్ చేస్తాం. ఆ టైటిల్స్ని ప్రోగ్రామ్ టైటిల్స్ పెట్టుకోవడానికి కామెంట్స్ అంటాం, కామెంట్ ఎంట్రీ అంటాం. అంటే సిలో కామెంట్స్ ఎలా డిఫైన్ చేస్తాం. కామెంట్ మీన్స్ మనకి ఇప్పుడు నేను ఇలా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఆ ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నాం, ఏ పర్పస్ కోసం రాస్తున్నాం తెలియాలి కదా, దానికోసం ఇక్కడ కామెంట్స్ అనేది డిఫైన్ చేస్తాం. అయితే ఇక్కడ కామెంట్స్ మనం రెండు రకాలుగా రాస్తాం. ఒకటి అంటే ప్రీడిఫైన్డ్
స్టాండర్డ్ సి లాంగ్వేజ్ కామెంట్ వచ్చేసి ఏంటంటే స్లాషు స్టారు, ఈ బిట్వీన్లో మనకి కామెంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కామెంట్ సంబంధించిన టెక్స్ట్ ఏదైతే అది రాసి మళ్ళీ స్టారు స్లాష్తో ఆ కామెంట్ని క్లోజ్ చేస్తాం. ఇలా డిఫైన్ చేస్తాం. అదే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం వాడే కంపైలర్స్ అన్నీ C++ కంపైలర్స్ కూడా ఉంటాయి కాబట్టి డబుల్ స్లాష్ కూడా ఉపయోగిస్తారు. దీన్ని వచ్చేసి ఏమంటారంటే సింగిల్ లైన్ కామెంట్ అంటాం. సింగిల్ లైన్ కామెంట్ అంతే, జస్ట్ డబుల్ స్లాష్ ఇచ్చేస్తుంది అయిపోతుంది. పైదాన్ని వచ్చేసి ఏమంటారంటే మల్టీ లైన్ కామెంట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఏంటి మల్టీ లైన్ కామెంట్ అంటే దీన్ని మల్టిపుల్ లైన్స్లో రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇలా రాస్తున్నాను నేను మల్టీ లైన్ కామెంట్ అంటే 2 లైన్స్లో రాసుకోవచ్చు అనమాట. ఈ కామెంట్ ఇలా 2 లైన్లో 2 కాదు ఏంటంటే మల్టిపుల్ లైన్స్లో రాసుకోవచ్చు. లేదా ఓన్లీ సింగిల్ లైన్లో రాయాలనుకుంటే సింగిల్ లైన్ కామెంట్లో రాసుకోవచ్చు. ఇది మనకి కామెంట్ ఎంట్రీ. అంటే ఈ సింబల్స్ మధ్యలో రాసిన టెక్స్ట్ ఏదైతుందో ఆ టెక్స్ట్ జోలికి కంపైలర్ వెళ్ళదు, అంటే దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఇగ్నోర్ చేసి స్కిప్ చేసి మిగతా కోడ్ను మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఈ కామెంట్స్ మనకి ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఆ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి అంటే ఆ ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నాం, జస్ట్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక క్వశ్చన్ లాంటిది అన్నమాట. క్వశ్చన్ రాయాలి, సో కామెంట్లో పైన క్వశ్చన్ రాస్తాం, కింద ఆన్సర్ వచ్చేసి కోడ్ అనేది రాస్తాం అనమాట. ఇది కామెంట్ ఎంట్రీ అంటే. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ రాసాము, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూసాము. ఓకే, ఈ మనం రాసిన ఈ ప్రోగ్రాము అసలు ఎలా దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, దీని అవుట్పుట్ ఎలా చూస్తాం, దీని ఎలా రిజల్ట్ అంటే రన్ చేసి ఎలా అవుట్పుట్ ఎలా చూస్తాం అనేది చూద్దాం. దీన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ రాయటం కోసం మనం ఏదో ఒక ఎడిటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రోగ్రామ్ ఎడిటర్ అంటారు. ఆ ఎడిటర్లో కోడ్ అనేది రాస్తాం, అంటే ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఆ ఎడిటర్ వచ్చేసి ఏదర్ టర్బో సి ఎడిటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఎడిటర్స్ మనకి చాలా ఉన్నాయి. అంటే ఎక్కువగా మనకు ఉపయోగించుకునే ఎడిటర్స్ కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రీడిఫైన్డ్ ఎడిటర్స్ కూడా కనిపిస్తాయి. ఆ ఎడిటర్స్లో కూడా మనం ప్రోగ్రామ్స్ అనేది రాసుకోవచ్చు. ఓల్డ్ వెర్షన్ వచ్చేసి మనకి టర్బో సి ఎడిటర్ అని చెప్పేసి ఉంటే దాంట్లో కోడ్ రాస్తారు. లేదు ఇప్పుడు మనకి లేటెస్ట్ ఐడిఈస్ ఉన్నాయి, ఆ ఐడిఈస్లో VS కోడ్ ఎడిటర్లో రాసుకోవచ్చు. దేంట్లో అయినా సరే మనం కోడ్ అనేది రాసుకుంటాం, అది ఓకే. ఇప్పుడు ఎడిటర్లో మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఈ రాసిన ప్రోగ్రామ్ని ఏమంటారంటే సోర్స్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. సోర్స్ కోడ్ అంటే సోర్స్ కోడ్ అంటే మనం ప్రోగ్రామ్ ఎలా అయితే రాసామో అలా, అంటే ఇది సింపుల్గా చెప్పండి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, మనం రాసింది రాసినట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రాసిన ప్రోగ్రామ్ని మనం ఏం చేయాలంటే మెషిన్ కోడ్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఆ మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయటం కోసం ఇక్కడ కంపైలర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. కంపైలర్ అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మనం లాస్ట్లో చెప్పుకున్నప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అన్ని ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ అంతా మనం ఇంగ్లీష్లో అంటే హ్యూమన్ లాంగ్వేజ్లో రాసుకుంటా ఉన్నాం. ఓకే, మనం రాసిన ఈ హ్యూమన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో రాసిన ఈ సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే ట్రాన్స్లేట్ చేయాలి. ఈ మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయటం కోసం ఇక్కడ కంపైలర్ అని ఒకటి, తర్వాత ఇంకొకటి ఇంటర్ప్రిటర్ అని రెండింటిని ఉపయోగిస్తాం. కంపైలర్ అంటే ఇంటర్ప్రిటర్ అని రెండింటిని ఉపయోగిస్తాం. సో సి లాంగ్వేజ్ వచ్చేసి కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్ అనేది మనం తర్వాత దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. జావా పైథాన్ వచ్చేసి కంపైలర్ కమ్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఏంటి ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఈ ప్రోగ్రాంలో నాకు ఇక్కడ ఒక 6 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. 6 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైన్ని అంటే లైన్ 1 నుంచి లైన్ 6 వరకు ప్రతి లైన్ అదేం చేస్తుందంటే మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఈ కన్వర్షన్ చేసేటప్పుడు ఏదైనా లైన్లో ఎర్రర్ ఉంటే మిస్టేక్ ఉంటే కనుక వాటిని ఎర్రర్స్ అంట, ఉంటే కనుక అది ఏ లైన్లో ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ దేనికి సంబంధించిన ఎర్రర్ అనేది ఎర్రర్స్ లిస్ట్ మనకి ఫైండ్ అవుట్ చేసి చూపిస్తుంది కంపైలర్. ఏమి ఎర్రర్స్ లేవు, 0 ఎర్రర్స్ ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మెషిన్ కోడ్లోకి జనరేట్ చేసేస్తుంది. అంటే ఆఫ్టర్ కంపైలేషన్ సోర్స్ కోడ్ కాస్త ఏమవుతుందంటే మెషిన్ కోడ్లోకి మారిపోతుంది. మెషిన్ కోడ్ అనొచ్చు లేదా ఆబ్జెక్ట్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ మెషిన్ కోడ్ మనకు అర్థం కాదు, మనకు ఓపెన్ కూడా కాదు. సోర్స్ కోడే మనకి కనిపిస్తుంది ఎందుకంటే మన ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి.
ఈ రాసిన కోడ్ని కంపైలర్ ఏం చేస్తుంది, కంపైల్ చేసేస్తుంది. అంటే మెషిన్ కోడ్లోకి కంపైల్ చేస్తుంది. ఎప్పుడు కంపైల్ చేస్తుంది, మనం రాసిన కోడ్లో 0 ఎర్రర్స్ ఉంటే. ఎక్కడైనా ఎర్రర్ ఉంటే కనుక అది కంపైలేషన్ అనేది జరగదు. మళ్ళీ ఆ ఎర్రర్స్ మొత్తాన్ని మనం రెక్టిఫై చేసి ఎప్పుడైతే 0 ఎర్రర్స్ వస్తాయో అప్పుడే సక్సెస్ఫుల్గా మెషిన్ కోడ్లోకి కంపైల్ అవుతుంది. ఇక ఎప్పుడైతే మెషిన్ కోడ్ జనరేట్ అయిందో అప్పుడు ఇక దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. దీన్ని ఎగ్జిక్యూషన్ అంటాం. ఎగ్జిక్యూట్ అనొచ్చు, లేదా ఫైనల్గా దీని వచ్చేసి అవుట్పుట్ అని చెప్పేసి పిలుస్తాం. అవుట్పుట్ అంటే రిజల్ట్ అనేది ఈ మెషిన్ కోడ్లోకి వచ్చిన దాని నుంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, కోడ్ రాస్తాం. ఇది మనం రాసే కోడ్ ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యే కోడే ఉంటుంది. ఈ రాసిన కోడ్ని కంపైలర్ ద్వారా దాన్ని మనం కంపైల్ చేస్తాం. ఈ కంపైలర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ దాన్ని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసి ఒక మెషిన్ కోడ్లోకి జనరేట్ చేస్తుంది ఆ కోడ్ని. ఆ మెషిన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రాసెస్. అదే ఇంటర్ప్రిటర్ అయితే ఏం చేస్తుంది అంటే, ఇంటర్ప్రిటర్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లైన్ దగ్గరకు వస్తుంది, దాన్ని కంపైల్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ సైమిల్టేనియస్గా జరిగిపోతుంది ఇంటర్ప్రిటర్లో. అది అయిపోయింది. మళ్ళీ సెకండ్ లైన్ దాన్ని కంపైల్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ థర్డ్ లైన్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, అక్కడతో ఆగిపోతుంది. అంటే ఇంటర్ప్రిటర్లో నెక్స్ట్ ఎర్రర్ ఎక్కడుందో మనకు తెలియదు, ఫస్ట్ ఎర్రర్తోనే ఆగిపోతుంది. మళ్ళీ దీన్ని మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్తే దాని వల్ల కంపైల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే ఇంటర్ప్రిటర్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక అడ్వాంటేజ్ అంటే కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ సైమిల్టేనియస్గా జరుగుతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎర్రర్స్, లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్ అనేది దీంట్లో కనపడవు. కంపైలర్లో ఏంటంటే మొత్తం టోటల్గా ప్రోగ్రామ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కాన్ చేసి ఎర్రర్స్ లిస్ట్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసి చూపిస్తుంది. ఆ ఎర్రర్స్ మొత్తం 0 ఎర్రర్స్ వస్తేనే కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది దీంట్లో జరుగుతుంది. అలానే వన్స్ మెషిన్ కోడ్ జనరేట్ అయింది అనుకోండి, ఈ మెషిన్ కోడ్ జనరేట్ అయితే ఇక్కడ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసుకుంది. అంటే ఏంటి ఫైల్స్ అంటే, ఇప్పుడు మనం సోర్స్ కోడ్ రాసాం, కోడ్ రాసి దీన్ని ఒక నేమ్తో సేవ్ చేసాం. సపోజ్ నేను ఇక్కడ test.c అనే పేరుతో దాన్ని సేవ్ చేశాను. ఓకే, ఇది సోర్స్ కోడ్ ఫైల్. దాన్ని మెషిన్ కోడ్లోకి జనరేట్ చేసిన తర్వాత అది ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. test.obj అని ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. ఆబ్జెక్ట్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో ఫైల్ క్రియేట్ అవుతుంది. test.exe అని ఇంకో ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే దానికి సపోర్టింగ్ కింద 2 ఫైల్స్ వస్తాయి. ఇంకొక ఫైల్ కూడా వస్తుంది. ఇంకో ఫైల్ ఏంటంటే test.bak అంటే బ్యాకప్ ఫైల్ కూడా ఒకటి వస్తుంది అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ రాసి మనం సేవ్ చేస్తే కనుక దానికి సపోర్టింగ్ ఫైల్స్ ఎన్ని వస్తాయి. ఓబీజీ అనేమో ఆబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. ఇది మనకు అసలు ఓపెన్ కాదు, ఓపెన్ అయినా కూడా మెషిన్ సింబల్స్ కనిపిస్తుంది. ఈఎక్సీ అంటేనేమో ఆల్రెడీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకోండి, మనం డైరెక్ట్గా ఈ ఫైల్ని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తుంది. లేదు మనం రాసిన కోడ్ని మనం ఎడిట్ చేసుకోవాలనుకోండి, .c ఫైల్ ఓపెన్ చేసి ఆ కోడ్లో మనం ఓపెన్ చేసి చూడవచ్చు, దాంట్లో చేంజెస్ అలాంటివి చేయొచ్చు. ఒకవేళ మనం ఈ సోర్స్ ఫైల్ పొరపాటున మనకి లాస్ అయింది అనుకోండి, బ్యాకప్ ఫైల్ ఉంటుంది కాబట్టి బ్యాకప్ ఫైల్ నుంచి దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఇది సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసే ప్రాసెస్. ప్రోగ్రామ్ రాయటం, రాసిన ప్రోగ్రామ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది. ఇక్కడ ఈ కామెంట్స్ అన్నాం చూసారా, ఇప్పుడు కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే ఈ కామెంట్స్ మధ్యలో ఉన్న దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. అంటే దాన్ని ఆ లైన్స్లో ఉన్న టెక్స్ట్ ఏదైతుందో వాటిని స్కిప్ చేసి మిగతా కోడ్లోకి వెళ్తుంది. అంటే ప్రోగ్రామ్ ఎడిటర్లో ప్రోగ్రామ్కి సంబంధించిన స్టేట్మెంట్సే ఉండాలి, కానీ ఇంకా వేరే స్టేట్మెంట్స్ ఏవి మనం రాయకూడదు. వేరే ఏదైనా రాస్తే కనుక వాటిని ఈ కామెంట్స్ మధ్యలో ఎన్క్లోజ్ చేయాలి. అప్పుడు కంపైలర్ వాటిని స్కిప్ చేసి మిగతా వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అట్లా తర్వాత ఇది టోటల్గా మనకి సి లాంగ్వేజ్లో బేసిక్స్. అంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలి, తర్వాత మనకి ప్రోగ్రామ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. అలానే ప్రీవియస్ చూసుకుంటే కనుక ప్రోగ్రామ్కి సంబంధించిన ఎలిమెంట్స్, అంటే ఒక ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది ఇలా ఉంటుంది. సో ఇది జస్ట్ బేసిక్స్ ఆఫ్ సి. దీన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ ఎలా డెవలప్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఓకే, ఒక సి ప్రోగ్రాంలో సిలో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి ఏంటనేది చూద్దాం.
ఫస్ట్ ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటంటే సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయటం కోసం, సి ప్రోగ్రామ్స్ రాయటం కోసం బై డిఫాల్ట్గా టర్బో సి అని చెప్పేసి ఒక ఎడిటర్ అనేది ఉంటుంది. అయితే ఇది ఎంఎస్ డాస్ వేరియంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ విండోస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా డెవ్ C++ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. డెవ్ C++ ఎడిటర్ లేదు VS కోడ్ ఎడిటర్ వాటి ద్వారా కూడా చేయొచ్చు. బట్ ఎక్కువగా ఏంటంటే డెవ్ C++ని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ డెవ్ C++ అనేది మనకి ఫ్రీవేరే కాబట్టి దీన్ని మీరు గూగుల్ నుంచి కూడా నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసి దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డెవ్ C++ చూద్దాం. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక డెవ్ C++ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఓపెన్ అయినప్పుడు ఇలాగా డెవ్ C++ డెవలపర్ C++ అంటాం. ఈ విధంగా వస్తుంది. ఫైల్లోకి వచ్చేసి న్యూ ఆప్షన్ తీసుకోండి, న్యూ సోర్స్ ఫైల్. సో ఈ విధంగా అయితే మనకి ఎడిటర్ వస్తుంది, ప్రోగ్రామ్ ఎడిటర్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది C++లో ఉంది కాబట్టి ఫైల్ మనం సేవ్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా సేవ్ యాజ్ అన్నారనుకోండి, బై డిఫాల్ట్గా C++ ఫార్మాట్లోకి వెళ్ళి సేవ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఫైల్ నేమ్ ఇచ్చుకొని కంపల్సరీగా .c అనేది ఇవ్వండి. మనం ఇక్కడ .c ఇవ్వకపోతే అవుతుంది బై డిఫాల్ట్ .cpp అంటే C++ ఫార్మాట్లో సేవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇదొకటి చెక్ చేసుకోండి. ఫైల్ నేమ్ .c అని చెప్పేసి సేవ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్తో ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మీకు లైన్ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ కోడింగ్ అనేది మనం రాయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నప్పుడు ఏంటి, ప్రోగ్రాంలో టైటిల్ అనేది కంపల్సరీ కాబట్టి ఆ టైటిల్ డిఫైన్ చేయడం కోసం ఇక్కడ కామెంట్ సింబల్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను శాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను, దెన్ కామెంట్ క్లోజ్. చూడండి మీకు ఇక్కడ సింటాక్స్ హైలైటింగ్ అంటాం. సింటాక్స్ హైలైటింగ్ అంటే కామెంట్స్ ఒక కలర్లో ఉంటాయి, కొటేషన్స్లో ఉన్న టెక్స్ట్ ఒక కలర్లో ఉంటుంది, ఫంక్షన్స్ కీవర్డ్స్ ఒక కలర్లో ఉంటాయి, వేరియబుల్స్ ఒక కలర్లో మనకి ఆటోమేటిక్గా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని సింటాక్స్ హైలైటింగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఇక్కడ కామెంట్ డిఫైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనం ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ హెడర్ ఫైల్ ఉండాలి కాబట్టి #include stdio.h హెడర్ ఫైల్. కంపల్సరీగా హెడర్ ఫైల్ లేకుండా printf scanf ఫంక్షన్స్ వర్క్ అవ్వు కాబట్టి హెడర్ ఫైల్ అనేది మస్ట్ కంపల్సరీగా రాయాలి. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, మెయిన్ కాబట్టి ఇలా డిఫైన్ చేసాం. ఈ మెయిన్ ఫంక్షన్ని మీకు చాలా రకాలుగా రాస్తారు. మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్ కనుక ఫాలో అయితే టెక్స్ట్ బుక్స్లో డిఫరెంట్ టైప్స్లో రాస్తారు. ఏంటి ఎన్ని రకాలుగా రాస్తారు ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఎలా రాస్తారంటే వాయిడ్ అని చెప్పేసి రాస్తారు. వాయిడ్ మెయిన్ అంటే దీని ముందు ఏంటి పర్పస్ ఏంటంటే, ఫంక్షన్కి ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే ఫంక్షన్ లోపలికి మనం ఎన్ని వాల్యూస్ అని తెచ్చుకోకపోవచ్చు, బట్ అది మాత్రం ఒక వాల్యూని వెనక్కి రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ని మనం ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో అక్కడికి వెనక్కి వాల్యూని రిటర్న్ చేస్తుంది, అంటే వాల్యూని వెనక్కి పంపిస్తుంది. సో అది వాల్యూ వెనక్కి రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ వాయిడ్ అనేది రాస్తే ఏమవుతుందంటే, వాయిడ్ మీన్స్ ఎంటీ. వాయిడ్ అంటే అర్థం ఎంటీ అంటే అర్థం ఏంటి, ఈ ఫంక్షన్ ఎటువంటి వాల్యూస్ రిటర్న్ చేయటం లేదు అని మనం అక్కడ చెప్తున్నాం. దానికోసం వాయిడ్ మెయిన్ రాస్తారు. అంటే ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ, అది ఏ వాల్యూని రిటర్న్ చేయటం లేదు అని అర్థం. ఇలా రాస్తారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా రాస్తారంటే ఇంట్ మెయిన్ రాస్తారు. ఇంట్ మెయిన్ రాస్తే అర్థం ఏంటి, అది ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అని. ఇలా రాసినప్పుడు కంపల్సరీగా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ చివరిలో రిటర్న్ కమాండ్ వాడాలి. రిటర్న్ 0 అని చెప్పేసి రాస్తారు. అంటే అర్థం ఏంటి, అది 0 వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన 0 వాల్యూ ఇంట్లోకి వెళ్ళి అది ఇంటిగా రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇలా రాస్తారు. కాబట్టి ఈ 2 కేసెస్లో రాస్తారు. అంటే ఒకటి ఇంట్ మెయిన్ రాసినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ 0 రాయాలి. లేదు అసలు ఈ రిటర్న్తో మనకు అవసరం లేదనుకుంటే కనుక ఇక్కడ వాయిడ్ రాయాలి. అసలు ఇదంతా ఎందుకు ఏం రాయకుండా ఇలా మెయిన్ ఫంక్షన్ రాయలేమంటే మనకు వార్నింగ్స్ వస్తాయి. ఏంటి వార్నింగ్స్, ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ, ఫంక్షన్ ఖచ్చితంగా వాల్యూ రిటర్న్ చేయాలి అని చెప్పేసి వార్నింగ్స్ వస్తాయి.
సో ఆ వార్నింగ్స్ మనకి రాకుండా స్కిప్ చేయడం కోసం ఇక్కడ వాయిడ్ అనేది పెడతాం. వాయిడ్ కానీ ఇంటి కానీ ఏదన్నా మనం డిఫైన్ చేయొచ్చు. బట్ ఏది రాయకపోతే కనుక వార్నింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫంక్షన్ కాబట్టి ఇలా పారాన్సిస్ డిఫైన్ చేస్తాం. తర్వాత ఫంక్షన్ బ్లాక్ అన్నాం కాబట్టి ఇలాగా బ్రేసెస్ అనేది రాస్తాం. ఓకే, ఇంకా ఈ లోపల ఏం రాయాలంటే మనకు ప్రోగ్రామ్కి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు సింపుల్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్ఎఫ్ అంటే ఏదైనా స్క్రీన్ మీద ఏదైనా ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ ప్రింట్ఎఫ్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఫంక్షన్ కాబట్టి వీటి మనకి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, కంపల్సరీగా మొత్తం స్మాల్ కేసులోనే రాయాలి. అలానే ప్రింట్ఎఫ్ అంతేగాని ప్రింట్ని ఎఫ్ని ఇలా విడగొట్టి రాయకూడదు. ప్రింట్ఎఫ్ అనేది ఒకే సింగిల్ వర్డ్. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొక రూల్ ఏంటంటే సి లాంగ్వేజ్లో ప్రతి స్టేట్మెంట్ చివరిలో మనం సెమీ కోలన్ అనేది ఇవ్వాలి. దీన్ని డిలిమీటర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రతి స్టేట్మెంట్ ఈచ్ స్టేట్మెంట్ ఎండ్ విత్ సెమీ కోలన్. మనకి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ని ఎలా అయితే ఫుల్ స్టాప్తో టెర్మినేట్ చేస్తామో అలానే ఇక్కడ ప్రతి స్టేట్మెంట్ని సెమీ కోలన్తో టెర్మినేట్ చేస్తాం. ఎందుకు సెమీ కోలన్ అంటే కంపైలర్ రికగ్నైజ్ చేయడం కోసం, అంటే ఆ స్టేట్మెంట్ అక్కడితో ఎండ్ అయింది అని కంపైలర్ రికగ్నైజ్ చేయడం కోసం ప్రతి స్టేట్మెంట్ని సెమీ కోలన్తో ఎండ్ చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ లోపల ఏంటి, జస్ట్ మనకి ఏదైనా ఒక స్క్రీన్ మీద ఒక మెసేజ్ కావాలనుకోండి, కొటేషన్స్లో ఆ కొటేషన్స్ కూడా డబుల్ కొటేషన్స్ వాడాలి, సింగిల్ కోట్స్ అనేది తీసుకోదు. ఇక్కడ సపోజ్ ఇక్కడ సంథింగ్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని ఇలా రాసాం. ఇప్పుడు ఈ కొటేషన్స్ మధ్యలో ఇలా రాసాం వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని రాసాం. జస్ట్ ఒక సింగిల్ లైన్ రాసి వదిలేసాం అంతే. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ ఇక్కడ కామెంట్ పెట్టుకున్నాం ప్రోగ్రామ్ టైటిల్, తర్వాత హెడర్ ఫైల్ దేనికోసం ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది ఈ ఫైల్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఫంక్షన్ మనం వాడుతున్నామంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఈ హెడర్ ఫైల్ నుంచి అది రిసీవ్ తీసుకొని అప్పుడు ఆ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాసాము, వైడ్ మెయిన్ ఫంక్షన్. ఆ మెయిన్ ఫంక్షన్ లోపల మనం ఏదైతే స్టేట్మెంట్స్ కావాలో ఆ స్టేట్మెంట్స్ రాసుకున్నాం. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ రాసాము. ఓకే, దెన్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసాం. ఈ రాసిన ప్రోగ్రామ్ని ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నాం, కంపైల్ చేయాలి. కంపైల్ చేయడం కోసం ఇక్కడ మీకు పైన మెనూస్లోకి వస్తే కనుక ఇక్కడ ఎగ్జిక్యూట్లోకి వస్తే చూడండి, ఫస్ట్ కంపైల్ అని ఉంది, తర్వాత రన్ అని ఉంది. కంపైల్ రన్ అయితే ఈ రెండు కలిపి చూడండి, కంపైల్ అండ్ రన్కి F11 అంటే మన కీబోర్డ్లో ఫంక్షన్ కీస్లో F11 అనే కీబోర్డ్ ఉంది, కీ ప్రెస్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని F11 ప్రెస్ చేశాను, కంపైల్ అండ్ రన్ అన్నా. చూడండి ఇక్కడ నాకు కోడ్ రన్ అయింది, దెన్ అవుట్పుట్ కూడా డిస్ప్లే అయింది. అవుట్పుట్లో చూడండి ఇక్కడ ఒక అవుట్పుట్ విండో వస్తుంది మనకి. ఆ విండోలో ఇక్కడ వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అక్కడ ప్రింట్ఎఫ్లో మనం ఏదైతే రాసామో ఆ రాసిన మెసేజ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. తర్వాత ఎనీ కీ టు కంటిన్యూ ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఆ విండో అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్, ప్రింట్ఎఫ్లో మనం రాసిన శాంపిల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో మనకి ఎర్రర్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఏంటనేది చూద్దాం. ఏంటి ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఈ శాంపుల్ ప్రోగ్రామ్ నేను కామెంట్ తీసేసాను, కామెంట్ మెన్షన్ చేయాలి, జస్ట్ ఊరిని టైటిల్ రాసి రన్ చేయడానికి ట్రై చేశాను. ట్రై చేసి చూడండి ఇక్కడ మీకు రెడ్ లైన్లో వచ్చేస్తుంది, మనకి రెడ్ లైన్లో వస్తుంది. ఇక్కడ ఇండికేషన్ కోడ్ చూపిస్తుంది. అక్కడ ఏంటి మనకి ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగదు, మీకు అవుట్పుట్ కూడా జనరేట్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఉంది అని చెప్పేసి అర్థమైపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ లైన్ ఓకే. ఇంకా హెడర్ ఫైల్, ఈ హెడర్ ఫైల్ నేను ఇక్కడ డిఫైన్ చేయలేదు. అయితే మీకు కొన్ని రేర్ కేసెస్లో .cలో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది తీసేసి రన్ చేశాను, తీసేసి రన్ చేసి చూడండి మనకు అవుట్పుట్ వచ్చింది. మరి హెడర్ ఫైల్ లేకుండా కూడా రన్ అయింది కదా అనుకుంటే ఓకే రన్ అవుతుంది. కానీ కొన్ని రేర్ కేసెస్లో అంటే మీరు కొన్ని ఎడిటర్స్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెడర్ ఫైల్ అనేది మెన్షన్ చేయాలి. కాబట్టి ఈ హెడర్ ఫైల్ అనేది మనం స్కిప్ చేయకుండా రాయాలి, ఎందుకంటే మనకి ఒక హ్యాబిట్ లాగా ఉండిపోతుంది. ఇప్పుడు వేరే అదర్ ఎడిటర్స్లోకి వెళ్ళామనుకోండి, హెడర్ ఫైల్ లేకపోతే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఖచ్చితంగా హెడర్ ఫైల్ అనేది ఖచ్చితంగా మనం డిఫైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ రాసాం. తర్వాత ప్రింట్ఎఫ్లో నేను మళ్ళీ పీని నేను క్యాపిటల్ పెట్టాను. ఇక్కడ రన్ చేద్దాం.
చూడండి ఇక్కడ దీన్ని రన్ చేసినప్పుడు మనకు అసలు ఇక్కడ అవుట్పుట్ కూడా ఏమీ చూపించలేదు. మీకు ఒక్కొక్కసారి ఇలా రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ మెమరీలో పాతది అలానే ఉండిపోతూ ఉంటుంది. సో ఇంకొకసారి మనం రీబిల్డ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ కంపైల్ అండ్ రన్లోకి వెళ్ళచ్చు. ఇవి మనకి మెమరీ ఎర్రర్స్ ఏమైనా వస్తే కనుక మెమరీని ఇలా క్లీన్ చేసుకొని, అంటే బఫర్లో ఉండిపోతుంది అన్నమాట ప్రీవియస్ డేటా, క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ కంపైల్ అండ్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ రన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి చూడండి అసలు అవుట్పుట్ కూడా రాదు, మీకు అవుట్పుట్ రాదు, రిజల్ట్ కూడా చూపించదు. కారణం ఏంటంటే ఇక్కడ మనకి printf అనేది ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి. నేను దీనివల్ల రెక్టిఫై చేశాను. రెక్టిఫై చేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏమంటారంటే రీబిల్డ్ చేసుకొని దీనికి కీ వచ్చేసి F12 అంతే, ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా printf రాసాము. తర్వాత నేను ఇంకొక printf రాస్తున్నా. C ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అన్నది. హై లెవెల్ లాంగ్వేజ్ ఇలా రాసాను. దెన్ సెమీకోలన్. ఇప్పుడు సెమీకోలన్ ఇవ్వకపోతే ఏంటి అది కూడా చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, అంటే ఇక్కడ సెమీకోలన్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, సెమీకోలన్ ఇచ్చాము, మళ్ళీ రీబిల్డ్ చేద్దాం. రీబిల్డ్ చేసిన తర్వాత కంపైల్ అండ్ రన్. చూడండి వెల్కమ్ టు సి లాంగ్వేజ్, దాని పక్కనే సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. అంటే ఒకే లైన్లో వచ్చినాయి, రెండు printfలు ఒకే లైన్లో వచ్చినాయి. అలా కాకుండా నాకు ఒక్కొక్క printf ఒక్కొక్క లైన్లో కావాలి. ఇప్పుడు ఎలా వచ్చింది మనకు అవుట్పుట్, రెండు పక్కనే వచ్చినాయి. అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో పర్టికులర్ లైన్లో కావాలి అనుకుంటే కనుక అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే సిలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎస్కేప్ సీక్వెన్సెస్ అని చెప్పేసి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే వీటిని నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అంటారు. ఎస్కేప్ సీక్వెన్సెస్ అనొచ్చు, లేదా బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అంటే ఇవి బ్యాక్ స్లాష్తో స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆర్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటాం. అవి ఏంటి అంటే ఫస్ట్ దాన్ని వచ్చేసి \n అంటాం. \n మీన్స్ న్యూ లైన్. ఇప్పుడు ఇది స్టార్ట్ అవడానికి ముందు \n పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది న్యూ లైన్లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి మనకి అదొక లైన్లో ఇదొక లైన్లో వస్తుంది. వెల్కమ్ టు సి ఒక లైను, సి ఈజ్ హై లెవెల్. ఎందుకు ఇది ఇక్కడ \n వాడాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ లైను నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. ఈ \n చాలా రకాలుగా రాస్తారు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే లేదు. కొంతమంది ఏంటంటే ఇలా రాస్తారు, ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే వెల్కమ్ టు సి లాంగ్వేజ్ రాసి ఆ లైన్ చివర \/ పెడతారు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ లైన్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ లైన్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది కాబట్టి మిగతా స్టేట్మెంట్ ఆ రెండో లైన్లో ప్రింట్ అవుతుంది. ఇలా రాస్తారు. అంటే \n చివరిలో పెడితే అర్థం ఏంటి, ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్కి వెళ్తుంది. ఫస్ట్లో పెడితే అర్థం ఏంటి, ముందు న్యూ లైన్లోకి వచ్చి ఆ లైన్లో ఇది ప్రింట్ అవుతుంది. సో రెండు ఏదైనా మనకి ఒకటే. అయితే కొన్ని రేర్ కేసెస్లో మనం ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ రాయొచ్చు. ఒకవేళ \n ముందు వెనక పెడితే ఏమవుతుందంటే ముందు న్యూ లైన్లోకి వస్తుంది, అది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మిడిల్లో పెడితే ఏం జరుగుతుంది, అంటే ఇప్పుడు సి ఈజ్ హై లెవెల్ అని దీనికి ముందు నేను ఇక్కడ \n పెట్టాను లాంగ్వేజ్కి ముందు పెట్టి రన్ చేద్దాం. చూడండి ఇక్కడ వెల్కమ్ టు సి లాంగ్వేజ్. ఓకే, సి ఈజ్ హై లెవెల్, అక్కడ \n రాగానే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది, లాంగ్వేజ్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది అనమాట. ఇట్లా అంటే ఎక్కడైతే ఈ సింబల్ ఉందో ఆటోమేటిక్గా అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దీన్ని మనకి ఎస్కేప్ సీక్వెన్స్ అనవచ్చు, లేదా సింపుల్గా \తో స్టార్ట్ అవుతుంది కాబట్టి \character అంటాం. ఈ \character పర్పస్ ఏంటి, అవుట్పుట్ అనేది మనకి న్యూ లైన్లో రావాలి అనుకుంటే కనుక దాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. ఆ క్యారెక్టర్ ఎక్కడైతే రాస్తామో అక్కడి నుంచి ఆ తర్వాత టెక్స్ట్ అంతా నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనకి స్టేట్మెంట్కి ముందైనా రాయొచ్చు, తర్వాత అయినా రాయొచ్చు, అది డిపెండ్స్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ని బేస్ చేసి రాసుకోవచ్చు అనమాట. ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్. సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఇది అంటే ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రోగ్రామ్ రాసినా సరే హెడర్ ఫైల్ కామన్గా ఉండాలి, తర్వాత మెయిన్ ఫంక్షన్ కామన్గా ఉండాలి. ఈ లోపల ప్రోగ్రాంలో సంబంధించిన స్టేట్మెంట్స్ వరకు మారుతాయి.
స్టేట్మెంట్స్ మారుతాం అంటే మనం రాసే ప్రోగ్రామ్ పర్పస్ని బట్టి ఆ లోపల కోడింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఈ బేసిక్ కాన్సెప్ట్ టైటిల్స్ ఇవన్నీ మాత్రం కామన్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఇది రాసాం కదా, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ఎలాగా ఏంటనేది ఇప్పుడు ఇలా రాసాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక న్యూ ప్రోగ్రామ్ రాయాలనుకోండి, దాని ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్గా న్యూ సోర్స్ ఫైల్ అని చెప్పేసి తీసుకొని ఇంకో కొత్త ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ కామెంట్ టైటిల్ పెడతాను, ప్రోగ్రామ్ యూజింగ్ వేరియబుల్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలాగనే చూద్దాం. ఫస్ట్ హెడర్ ఫైల్ డిఫైన్ చేసాం, ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ రాసాం. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ యూజ్ చేసి ఎలా రాయాలో చూద్దాం. వేరియబుల్స్ యూజ్ చేసి రాయటం అంటే ఇక్కడ మన డేటా టైప్స్ అనమాట. వేరియబుల్స్ అన్నప్పుడు డేటా టైప్స్ కావాలి కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను, దాన్ని ఇంట్ ఎక్స్ అనుకున్నా. ఓకే, తర్వాత ఫ్లోట్ సపోజ్ కే అనుకున్నా. ఓకే, ఆ తర్వాత క్యార్, గ్రేడ్, ఇలా వేరియబుల్స్ తీసుకున్నాం. ఇంటూ ఫ్లోట్ క్యార్. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. ఓకే, ఈ వేరియబుల్లోకి వాల్యూ ఇవ్వాలనుకోండి, డైరెక్ట్గా మనం ఇక్కడ వాల్యూ ఇచ్చేయచ్చు. ఇలా ఇవ్వచ్చు, ఎక్స్ ఈక్వల్ టు ఒక వాల్యూ, తర్వాత ఫ్లోట్ కే ఈక్వల్ టు సంథింగ్, సపోజ్ 150.25 అన్న. ఓకే, తర్వాత గ్రేడ్ ఇక్కడ మనకి ఒక లెటర్ ఇవ్వాలి, ఆల్ఫాబెట్ కాబట్టి సింగిల్ కొటేషన్స్లో, సపోజ్ నేను ఇక్కడ ఏ అన్న. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ తీసుకున్నాము, వేరియబుల్స్లోకి వాల్యూస్ ఇచ్చాం. ఆల్ఫాబెట్ కాబట్టి దాన్ని మనం సింగిల్ కొటేషన్స్లో ఇస్తాం. నంబర్ వాల్యూస్కి కొటేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఎక్స్ అనేది ఇంటిజరు, కే అనేది ఫ్లోటు, గ్రేడ్ అనేది క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేద్దాం స్క్రీన్ మీద. దెన్ ప్రింట్ ఎఫ్ ఎక్స్ అని ఇలా రాసేయకూడదు, ఇలా రాస్తే ప్రింట్ అవ్వదు. సపోజ్ ఇలా రాసి చూద్దాం, కే గ్రేడ్ అని ఇలా రాసాం. ఇలా రాసేసి దీన్ని మనం రన్ చేయడానికి ట్రై చేద్దాం. సో రన్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేయాలి కాబట్టి సేవ్ చేద్దాం. ఫైల్ నేను చెప్పాను కదా, ఫైల్ కంపల్సరీగా సేవ్ చేసేటప్పుడు .c ఇవ్వండి. ఓకే, దాన్ని ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి అక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ప్రింట్ ఎఫ్ ఎక్స్ కే అలా తీసుకోదన్నమాట. ఎందుకని అంటే కంపల్సరీగా వాటిని మనం కన్వర్ట్ చేయాలి, ఆ ఫార్మాట్ స్ట్రింగ్స్ ఇస్తేనే తీసుకుంటుంది. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్ వచ్చేసి ఏ డేటా టైపు ఇంటిజర్ కాబట్టి దాని యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ అంటారు, లేదా ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు. దాన్ని కొటేషన్స్లో రాయాలి. %d, ఎక్స్ ఇలా డిఫైన్ చేయాలి. అలానే కే ఫ్లోట్ కాబట్టి దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %f, కే. అలానే గ్రేడ్ క్యారెక్టర్ కాబట్టి %c ఇలా డిఫైన్ చేయాలి. ఇలా డిఫైన్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా రాసిన తర్వాత మళ్ళీ దాన్ని రన్ చేద్దాం. చూడండి వాల్యూస్ 100, 150.25 డెసిమల్స్, తర్వాత ఏ క్యారెక్టర్ వాల్యూ, ఇవన్నీ కూర్చుంటే ఒక్కొక్క లైన్లో వచ్చేస్తుంది. సో ఒక్కొక్క లైన్లో రాకూడదంటే ఏం చేయాలి, \n ఉంది కదా అది వాడతాం. %dకి ముందు \n పెట్టాం అంటే న్యూ లైన్లోకి వచ్చేస్తుంది. తర్వాత %fకి ముందు \n వాడు, అదేవిధంగా %cకి ముందు \n వాడు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో రావటం కోసం. దాన్ని ఇప్పుడు రాసాను చూడండి, ఒక్కొక్కటి లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. 100, 150.25 తర్వాత ఏ అంటే 100 అనేది ఏంటి, ఎక్స్లో ఉన్న వాల్యూ 100 ప్రింట్ అయింది, తర్వాత కేలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది, తర్వాత గ్రేడ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. అయితే మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది కదా, ఈ వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఈ విధంగా వస్తుంది. ఒక్క నిమిషం, ఇలా వస్తుంది. ఇలా అవుట్పుట్ వచ్చినప్పుడు అసలు ఏ వాల్యూ దేంది తెలియాలి కదా, ఈ 100 దేంది, ఏ అంటే ఏంటి తెలియాలి కదా. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇంకా రాయొచ్చు. ఇప్పుడు %d అని చూస్తారు, దాని ముందు ఎక్స్ వాల్యూ ఈజ్ అని ఇలా రాసుకోవచ్చు. అప్పుడు మనకి క్లియర్గా ప్రింట్ అవుతుంది అన్నమాట, కే వాల్యూ ఈజ్. తర్వాత ఇక్కడ గ్రేడ్ ఈజ్ అని ఇలా డీటెయిల్గా రాసామనుకోండి, అప్పుడు చక్కగా మనకు ఓకే పలానిది అని చెప్పేసి మనకి ఇలా డీటెయిల్గా ఎక్స్ వాల్యూ ఈజ్, కే వాల్యూ ఈజ్, గ్రేడ్ ఈజ్ అని చెప్పేసి ఇలా ప్రింట్ అవుతుందంట.
అందుకోసం ప్రింట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా డీటెయిల్డ్గా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది వేరియబుల్స్ డిక్లేర్ చేయటం. తర్వాత వేరియబుల్స్ ఎలా మనం డిఫైన్ చేస్తున్నాం చూసాం, వాటిలోకి వాల్యూస్ ఇవ్వటం ఎట్లాగానే సింపుల్ లాజిక్. ఇట్లా 3 కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నాం. ఆ వేరియబుల్స్లో ఒక వాల్యూస్ ఇక్కడే మనం డైరెక్ట్గానే డిక్లేర్ చేసాం. ఆ డిక్లేర్ చేసిన వాల్యూస్ని ఇక్కడ స్క్రీన్ మీద ప్రింట్ చేసుకుంటూ వచ్చేసాం. ఇది ప్రోగ్రామ్ యూజింగ్ వేరియబుల్స్. సపోజ్ డేటా టైప్ ఇవ్వలేదు అనుకోండి, మనం ఇక్కడ ఓన్లీ ఎక్స్ అని రాసామనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అది డేటా టైప్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని తీసుకోవద్దు. ఖచ్చితంగా డేటా టైప్ అనేది చెప్పాలి. ఓకే, సపోజ్ ఇక్కడ మనం డేటా టైప్ చెప్పకుండా నేను దీన్ని తీసేసి ఓన్లీ ఎక్స్ అన్నాం అనుకోండి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అసలు ఎక్స్ అనేది ఏంటో తెలియాలి దానికి. కాబట్టి కంపల్సరీగా డేటా టైప్ అనేది కూడా ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. అంటే డేటా టైపు డిఫైన్ చేయాలి, తర్వాత మనం ఆ వేరియబుల్ని ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అని డిఫైన్ చేసి వాల్యూ ఏమి ఇవ్వకుండా ప్రింట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఓకే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి చూడండి, దాంట్లో డిఫాల్ట్గా 0 వాల్యూని చూపిస్తుంది అనమాట. అంటే మనం ఏం వాల్యూ ఇవ్వకపోతే అందులో బై డిఫాల్ట్గా 0 వాల్యూ అనేది ఉంటుంది. ఇట్లా అదే వాల్యూ ఇస్తే మనం ఇచ్చిన వాల్యూ ఉంటుంది. మనం ఏం వాల్యూ కానీ కనుక ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా దాంట్లో 0 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఇలా వేరియబుల్స్ డిక్లేర్ చేయడం, ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్స్లోకి వాల్యూస్ని పంపించడం, ఆ స్టోర్ చేసిన వాల్యూస్ని ప్రింట్ చేయడం. సో అది ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఇలా రాసుకోవచ్చు ఎక్స్ కామా వై కామా జెడ్ అని చెప్పేసి ఇలా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిఫైన్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. అప్పుడు ఒక్కొక్క వేరియబుల్ ఒక వాల్యూ మనం ఇలా ఇస్తాం. ఇప్పుడు సపోజ్ ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, ఎక్స్ అనేది ఇలా రాసాను నేను, కింద వచ్చేసి నేను ఇక్కడ రాయొచ్చు ఎక్స్ ఈక్వల్ టు అని, ఇక్కడ ఇంకో వాల్యూ ఇవ్వచ్చు, మన ఇష్టం ఇలా అయినా వాల్యూ ఇవ్వచ్చు. అంటే పైన జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసి తర్వాత ఆ వేరియబుల్లోకి వాల్యూ ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ ఇచ్చిన వాల్యూ దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది 250. అంటే డైరెక్ట్గా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వాల్యూ ఇవ్వచ్చు, లేదా ముందు వేరియబుల్ని డిక్లేర్ చేసి ఆ తర్వాత మనకు కావాల్సిన వాల్యూ అందులో స్టోర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ చేశాను, ప్రింట్ చేసిన తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 10 అని అనుకోండి, యూజ్ లేదు. అంటే యూజ్ లేదంటే ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత మనం వాల్యూ మార్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏదైతే ఉందో వాల్యూ ఆ వాల్యూని ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్స్లోకి 10 అనే వాల్యూ తర్వాత స్టోర్ అవుతుంది అన్నమాట. ఇలా సో ఇదొకటి మనం చూసుకోవాలి. వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఆ వేరియబుల్స్ డిఫైన్ చేసినప్పుడు ఇలా ఫార్మాట్ స్ట్రింగ్స్ ఎలా ఇస్తున్నాం అనేది, ఒకవేళ ఫార్మాట్ స్ట్రింగ్ ఏంటి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఎక్స్కి నేను ఇక్కడ ఫార్మాట్ స్ట్రింగ్ ఇచ్చాను కదా, ఫార్మాట్ స్ట్రింగ్ ఆర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏదైనా ఓకే, %d ఇచ్చాను కదా, %d ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఓన్లీ ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి కొటేషన్స్లో పెట్టి రాసాం. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి ఎక్స్ వాల్యూ ఈజ్ అనే వస్తుంది, అంతే, ప్రింట్ అవ్వదు. అందులో ఉన్న 250 ఉంది చూసారా, ఆ వాల్యూని అది ప్రింట్ చేయలేదు. ఎందుకని, కారణం ఏంటి అంటే దాన్ని కన్వర్ట్ చేయలేదు అనమాట. ఇవి కన్వర్షన్ క్యారెక్టర్స్, ఇవి ఈ %c ఇవన్నీ కన్వర్ట్ చేస్తాయి. అంటే అందులో ఉన్న వాల్యూని అది కన్వర్ట్ చేసి చూపించాలన్నమాట. అప్పుడు మన సింబల్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే దాన్ని కన్వర్ట్ చేయడంలో అది ఫెయిల్ అవుతుంది. అందుకని ఖచ్చితంగా మనం ఫార్మాట్ స్ట్రింగ్స్ అనేది వాడాల్సిందే. ఫార్మాట్ స్ట్రింగ్స్ ఇవ్వకపోతే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే కాదు. తర్వాత ఇక్కడ కొటేషన్స్లో పెట్టాం, ఎక్స్ వాల్యూ ఈజ్ అని ఫార్మాట్ స్ట్రింగ్ కొటేషన్స్లో పెట్టాం. మొత్తాన్ని కొటేషన్స్లో పెట్టవచ్చు కదా, దీని మొత్తాన్ని అప్ టు లాస్ట్ వరకు కొటేషన్స్లో పెడదాం. ఏం జరుగుతుంది చూద్దాం. ఏం జరుగుతుందంటే ఆ మొత్తం మనకి కొటేషన్లో ఉన్నది మొత్తం అలానే ప్రింట్ అవుతుంది స్క్రీన్ మీద. చూడండి ఎక్స్ వాల్యూ ఈజ్ అని, అదేదో దాని యొక్క మెమరీ అడ్రస్, అంటే ఆ ఎక్స్ అనే వేరియబుల్ మెమరీలో ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రస్, తర్వాత ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఆ ఎక్స్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయింది. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది ఈజ్ అని. %d అన్నాం కదా, %d అంటే అది ఒక గార్బేజ్ వాల్యూ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఎక్స్, అంటే ఆ ఎక్స్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. అందుకోసం ఏంటంటే మనకు కొటేషన్స్, వేరియబుల్స్ని కొటేషన్స్లో పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ ఎప్పుడు మనం కొటేషన్స్లో ఉండకూడదు. కొటేషన్లో వేరియబుల్ ఉందనుకోండి, ఏమవుతుంది, ఎక్స్ అనే ప్రింట్ అవుతుంది. అందులో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలంటే కొటేషన్స్లో పెట్టకూడదు దాన్ని.
సో ఎక్కడ మనం కొటేషన్స్ వాడాలో చూసుకోవాలి. ఇదేమో 2-3 ప్రోగ్రామ్స్ రాస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇక్కడ మనం కొటేషన్లో ఏం రాసాము, \n దేనికి నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి. తర్వాత ఎక్స్ వాల్యూస్ అనేది ఏంటి, మనకు ఆ స్క్రీన్ మీద హెడ్డింగ్ రావాలి కాబట్టి, మెసేజ్ రావాలి కాబట్టి. ఈ కోలన్ అనేది మన ఇష్టం, అది సపరేటర్ అంతే. ఇప్పుడు ఇది నేను తీసేసాను, నో ప్రాబ్లం, అది తీసేసిన వల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు, అవుట్పుట్ వస్తుంది. కాకపోతే చూడండి ఎక్స్ వాల్యూ ఈజ్ అని వస్తుంది, కింద చూడండి కే వాల్యూ ఈజ్ అని కోలన్ అంటే ఒక ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. దానికోసం రాసుకునేది. అక్కడ మీరు కోలన్ పెట్టుకుంటారా లేకపోతే ఈక్వల్ టు పెట్టుకుంటారా, అది మన చాయిస్. మనం ఏదైనా రాయొచ్చు, అక్కడ మనం ఏది రాస్తే కొటేషన్లో ఉన్నది కాబట్టి అదే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి కోలన్ అన్నట్లు. సో అది రాయాలా లేదా అనేది మన చాయిస్ కాబట్టి అది అలానే ఉండాలని రూల్ ఏం లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటి, %d. ఈ %d చూడండి చివరిలో ఇస్తున్నాం, చివరిలోనే ఎందుకు ఇవ్వాలి, ఫస్ట్లో ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా తీసి ఇక్కడ రాసా, %d ఇక్కడ రాశాను, %d ఎక్స్ వాల్యూ ఈజ్ అని రాశా. చూడండి ఏమవుతుందో, ముందేంటి ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యి తర్వాత ఎక్స్ వాల్యూ ఈజ్ అని వస్తుంది. అంటే ముందు 250 ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఎక్స్ వాల్యూ ఈజ్ అని వస్తుంది. సో అది మనకి సీక్వెన్స్ కాదు కదా, అందుకని ఎక్కడ కావాలో ఆ ప్లేస్లో దాన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. %d మనం ఎక్కడ ఇస్తే అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బిట్వీన్లో %d ఇచ్చారనుకోండి అక్కడైనా ప్రింట్ అయిపోతుంది. కాబట్టి అది మనం కొంచెం చూసుకొని ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది శాంపిల్ ప్రోగ్రామ్. డేటా టైప్స్ ఉపయోగించి అంటే వేరియబుల్స్ మనం ఎలా డిఫైన్ చేసి రాసామనేది, దీని ప్రకారం మనం డేటా ఇన్పుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు చాలు. తర్వాత నెక్స్ట్ ఈ వేరియబుల్స్లోకి వాల్యూస్ ఎలా ఇన్పుట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇంకో ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అది కూడా చూద్దాం అంతే.